ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ప్రేమలో మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. నిర్గమకాండం 8వ అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. దేవుడు మోషే నాయకత్వాన ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇజ్రాయిల్ని విడిపించడానికి సంకల్పించి, మోషే ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట చేయవలసిన కార్యములు ఏమిటో, మాట్లాడవలసిన మాటలు ఏమిటో తెలియజేసి అహరోన్ని జతగా చేసి పంపించాడు. వారిద్దరూ ఎట్టకేలకు ఫరో ఎదుటికి వచ్చి చెప్పారు, అయా మా దేవుణ్ణి మరి ఆరాధించాలి, బలు అర్పించాలి, ఉత్సవం చేయాలి, మా ప్రజలను అరణ్యంలోనికి పంపించు అని అడిగినప్పుడు, యెహోవా ఎవరు, నేను ఎందుకు మాట వింటాను, నేను వినను అని ఒప్పుకోడు. తర్వాత అసలు ఎందుకు మాటికి మీరు వస్తున్నారు, అసలు మీ శక్తి ఏమిటి అని అడిగినప్పుడు, మీ శక్తిని కనబరచమని అడిగినప్పుడు మోషే తన కర్రను క్రింద పడవేయగా ఆ కర్ర పాము అవుతుంది. అప్పుడు ఫరో ఐగుప్తు మంత్రజ్ఞులు కూడా పిలిపించి వారి చేత కూడా చేపించాడు. అయితే ఆ పాములన్నిటినీ మోషే కర్ర పాముగా మారి తినివేయడం జరుగుతుంది. ఇది మొదటి మహత్కార్యం. రెండవది, మోషే ఏటి నీటిని కొట్టగా ఐగుప్తు దేశంలోని నదులన్నీ, జలములన్నీ, ఏటి నీళ్ళన్నీ కూడా రక్తముగా మారుతాయి. అప్పుడు కూడా ఫరో తన దేశపు మంత్రజ్ఞులు పిలిపించి అదే కార్యం జరిగిస్తాడు. మిగిలిన జలములన్నీ కూడా రక్తం అయిపోతాయి, త్రాగడానికి నీళ్లు వారికి దొరకవు. అప్పుడు వారి తెలివిని ఉపయోగించి ఆ ఏటి ఒడ్డున, నీటి మడుగుల పక్కన గుంతలు తవ్వి ఊరిన స్వచ్ఛమైన నీటిని వారు ఆస్వాదించడం జరుగుతుంది. ఇది 7వ అధ్యాయం వరకు ఉన్నటువంటి విషయం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, 2 అద్భుత కార్యాలు చూచిన ఫరో మోషే అహరోనుల మాటను ఆలకించక, ఇజ్రాయెల్ని పంపించక కఠినంగా వ్యవహరిస్తాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మోషే మరలా ఫరో దగ్గరికి వెళతాడు. వెళ్ళి, నేను చదువుతున్నాను చూడండి, 8వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో, నన్ను సేవించుటకు నా జనులకు పోనిమ్ము, నీవు వారి పోనీయనొలని ఎడల, ఇదిగో నేను నీ పొలిమేర అన్నిటినీ కప్పల చేత బాధించేదను. ఆ ఏటి నీటిని కొట్టి 7 దినములు అయిన తర్వాత చెప్పాడు మోషేకి దేవుడు. మరలా ఫరో దగ్గరికి వెళ్ళు, మోషే ఈ మాట చెప్పు, నీవు ఇంకా పోనీయకపోతే నీ దేశపు హద్దులన్నిటిలో, పొలిమేరలన్నిటిలో కప్పలు వస్తాయి, కప్పలతో నీ దేశం నిండుకుంటుంది అని చెప్పమంటాడు. ఫరో దగ్గరికి మోషే వెళ్ళి దేవుడు చెప్పమన్న మాట చెప్తాడు. ఫరో వినడు. ఫరో హృదయం కఠినంగా ఉంటుంది. ఈ 2 అద్భుత కార్యాలు చూచి కూడా మోషే చెప్పిన మాటను నమ్మకుండా, ఆ కప్పలు రావడం ఏమిటిలే, ఎన్ని వస్తాయిలే, చూసుకుందాంలే అనుకున్నాడేమో. మోషే మాటను ఆలకించాడు. ఇక దేవుడు చెప్పినట్లుగా మోషే అహరోనులు ఐగుప్తు దేశం అంతా కప్పలు వచ్చేటట్టుగా వారి కర్రను చాపినప్పుడు దేవుడు ఆ ఏటిలో నుంచి, నదుల్లో నుంచి కప్పలను రప్పిస్తాడు. మామూలుగా కప్పలు మనం ఉభయచరములు అని అంటాం. ఉభయచరములు అంటే అవి భూమి మీద ఉంటాయి, జీవిస్తాయి, నీళ్ళలోనూ ఉంటాయి, జీవిస్తాయి. కానీ దేవుడు ఇక్కడ భూమి మీద ఉండే కప్పలు రప్పించలేదు, జలముల్లో నుంచి రప్పించాడు. అంటే నీళ్ళలో ఉండేటటువంటి కప్పలు ఐగుప్తు దేశం అంతా రావడం జరిగింది. ఈ 2 రకాల కప్పలకి మనం తేడా చూస్తే, నీళ్ళలో ఉండే కప్పల కంటే భూమి మీద ఉండే కప్పలే కొంచెం నయం అనిపిస్తాయి. నీళ్ళలో ఉండే కప్పలు కొంచెం మనకు ఎబ్బెట్టుగా అనిపిస్తాయి భూమి మీద ఉండే కప్పల కంటే. కనుక వారికి అసహ్యత పుట్టించడానికి, వారికి బాధ కలిగించడానికి దేవుడు నీళ్ళలో ఉండే కప్పలు రప్పించడం జరిగింది. అయితే వచ్చినప్పుడు చూడండి ఎక్కడికెక్కడికి వస్తాయి ఆ కప్పలు. 3వ వచనం చదువుతున్నాను, 2వ వచనం నుంచి చదువుతున్నాను. నీవు వారిని పోనీయనొల్లని ఎడల, ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించేదను.
నీ దేశం అంతటిని కప్పల చేత బాధిస్తాను. చూడండి, మనుషులనేమి, జంతువులనేమి, పశువులనేమి దేవుడు కప్పల చేత బాధించడం. మనమేమో కప్పల్ని అవి అల్పజీవులుగా మనం లెక్క వేయం. అవి ఏమిట్లే అనుకుంటాం. ఏదో 1, 2గా ఉంటాయి, 10గా ఉంటాయి, లెక్క చేయం. అవే అల్పజీవులు అసంఖ్యాకముగా ఉన్నప్పుడు వాటి బాధ మనకు అంతా ఎంత ఉండదు. దేవుడు అదే చేశాడు. ఐగుప్తు దేశం అంతా కప్పల చేత నింపివేశాడు. ఆ అల్పజీవులు అల్పసంఖ్యాకముగా ఉన్నప్పుడు పెద్ద బాధ అనిపించదు. కానీ ఆ అల్పసంఖ్యాకులే అసంఖ్యాకముగా ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది. అలాగే బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో అల్పసంఖ్యాకులుగా ఉన్నప్పుడు వారికి ఏమి బాధ అనిపించలేదు. అదే అల్పజీవులు బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయిలు అసంఖ్యాకముగా ఉన్నప్పుడు వారికి భయం వేసింది, వారికి కష్టం అనిపించింది, బాధ వేసింది. కాబట్టి ఇక్కడ దేవుడు కప్పల చేత బాధిస్తానంటున్నాడు. ఏ రీతిగానో ఎక్కడెక్కడో చూడండి. 3వ వచనం, ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును, అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచం మీదకి, నీ సేవకుల ఇళ్లలోనికి, నీ జిల్ల మీదకి, నీ పొయ్యిలోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును. ఇంకా చూడండి ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఆ కప్పలు వస్తాయి. ఎక్కడికి వస్తాయి? ఇంటి బయట మర్యాదగా ఉంటాయా ఏంటి? ఉండవు. నీ ఇంటిలోనికి వస్తాయి. ఇంటిలోనికి అసంఖ్యాకమైన కప్పలు అందరిలోకి వచ్చేస్తాయి. ఇక ఇళ్లలో 1, 2 కప్పలు ఉంటేనే వాటిని బయట పడేసేంత వరకు మనకు నెమ్మది ఉండదు. కప్పలు వస్తానే ఉంటాయి, ఇళ్లలోకి వస్తానే ఉంటాయి. పరిస్థితి ఏమిటి? ఒకవేళ నీ పడక గదిలోనికి వెళ్ళావా, ఆ పడక గదిలోకి కూడా వస్తాయంటున్నాడు. ఆ పడక గదిలోకి కూడా వస్తూ ఉంటే నువ్వు మంచం మీదకి ఎక్కుతావేమో, నీ మంచం మీదకి కూడా వస్తాయంటున్నాడు. కొంతమంది ఇంట్లోకి ఏదైనా మరి భయపడేటటువంటి బొద్దికి కానీ, బల్లి కానీ, లేదా తొండ కానీ, నలిపీసు కానీ ఇట్లాంటివి ఏదైనా కానీ వస్తే భయపడేవారు ఎక్కువగా చిన్న బిడ్డలు, స్త్రీలు మంచం ఎక్కేస్తారు. ఆ రీతిగా నీ ఇంట్లోకి కప్పలు వచ్చినందున పడగదిలోకి వెళితే పడగదిలోకి కూడా కప్పలు వస్తాయి. నీ పడగదిలో కప్పలు వచ్చినప్పుడు నువ్వు భయపడి మంచం ఎక్కితే మంచం మీద కూడా వస్తాయి కప్పలు. అవి ఎగరగలవు కదా, గంతేస్తాయి, నిన్ను వెంబడిస్తాయి, నీ ప్రజలను వెంబడిస్తాయి, నీ జిల్లా ఇళ్లలో కూడా వెళతాయి. నీ ఇంట్లోకి కాదు ఫరో, నీ సేవకుల ఇళ్లలో కూడా వెళతాయి. వారందరూ కూడా అసహించుకుంటారు. అంతిమంగా నీ మీద వారు ఆయాసపడతారు. అంతేకాదు, నీవు ఒకవేళ కప్పలు బాధను తప్పించుకుని పొయ్యి దగ్గరికి వెళ్తావేమో, ఆ సెగకి ఆ మంటకి రావని అవి నీ పొయ్యిలోకి కూడా వస్తాయి. నీ పొయ్యిలోని మంటను నిప్పులు కూడా ఆరిపేస్తాయి. ఎందుకంటే అవి నీళ్ళలోంచి వచ్చిన కప్పలు కదా, తడి ఉంటుంది వాటి ఒంటి మీద. అవి వచ్చి పడ్డాయంటే నిప్పులు ఆరిపోతాయి, మంట ఆరిపోతాయి. నీ పొయ్యిలోనికి కూడా వస్తాయి. నీకు అక్కడ కూడా నెమ్మది ఉండదు. ఆకలేసి ఏదైనా తిందామనుకుంటే నీ పిండి పిసుకు తొట్టిలో కూడా అవి ఉంటాయి. రొట్టెలు చేసుకునే పిండి తొట్టిలో పెట్టుకుంటావు కదా, ఆ తొట్టిలో కూడా కప్పలు వచ్చేస్తాయి. నీకు నువ్వేం తింటావు? తిండి ఉండదు, పొయ్యి దగ్గర నీకు సంతోషము సెగ ఉండదు, పడగదిలో మంచం మీద నీకు విశ్రాంతి ఉండదు, పడగదిలో కూడా నెమ్మది ఉండదు, ఇంట్లో నెమ్మది ఉండదు. ఈ రీతిగా దేవుడు చేసి బాధించడం అనేది జరుగుతుంది. దేవుడు ఆ కార్యం చేశాడు. ఐగుప్తు దేశంలో ఐగుప్తులందరికీ బహుబాధ అయిపోయింది, అసహ్యం అయిపోయింది. నెమ్మదిగా కూర్చోలేకపోతున్నారు, పడుకోలేకపోతున్నారు, తినలేకపోతున్నారు. వారి యొక్క ఇళ్ళు, వారి యొక్క పడగదులు, వారి మంచాలు, వారి యొక్క ఆహారం వారికి అసహ్యం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో తన మంత్రజ్ఞులు పిలిపించాడు ఫరో. పిలిపించి, మోషే, మీరు చేసిన కార్యం గొప్ప కార్యం కాదయ్యా, నా మంత్రజ్ఞులు కూడా చేస్తారని పిలిపించాడు. సరే పిలిపించాడు, మీరు కూడా చేయండి అంటే వాళ్ళు కూడా చేశారు. ఇంకా వచ్చినాయి కప్పలు, మోషే పంపించిన కప్పలు, మరి మంత్రజ్ఞులు పంపించిన కప్పలు అన్నీ చేరాయి. ఇంకా బాధ ఎక్కువైంది. ఇప్పుడు ఈ బాధ ఎక్కువైనప్పుడు మంత్రజ్ఞులను పిలిపించి వారి ద్వారా కూడా కప్పలు రప్పించాడు కదా, ఇప్పుడు వారి ద్వారా ఈ కప్పలు పంపించేయచ్చుగా, రానికుండా చేయొచ్చుగా, వచ్చిన వాటిని పంపించేయచ్చుగా. వల్ల కాలే. చెప్పుంటాడు ఫరో మంత్రజ్ఞులకి, అరే నాయనలారా, మీరు రప్పించడం అయితే చేశారు కదా, ఇప్పుడు మీరు రప్పించిన కప్పలు, మోషే రప్పించిన కప్పలు అన్నింటినీ కూడా
మళ్ళా ఏట్లకి పంపించేయండి లేదా చంపేయండి, ఉపశమనం కలగజేయండి అని చెప్పుకుంటాడు. వారి వల్ల కాల. కీడు చేయడం అయితే వస్తుంది, కానీ దయ్యముల యొక్క శక్తికి మేలు చేయడం చేత కాదు. ఆయనకు రప్పించారు, బాధించారే కానీ పంపించడం చేత కాల. అందుకని ఫరో ఏం చేశాడు? విధి లేని పరిస్థితుల్లో మోషే దగ్గరికి వచ్చాడు. 8వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, నా యొద్ద నుండి, నా జిల్ల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనిడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదును అని శరణ వేడుకుంటున్నాడు మోషే దగ్గరికి వచ్చి. మంత్రజ్ఞుల వల్ల కాలే కాబట్టి ఇక మోషే దగ్గరికి విధి లేని పరిస్థితుల్లో వచ్చాడు. ఇతను వచ్చి వేడుకోకపోతే అలాగే వదిలేస్తే ఐగుప్తు ప్రజలే ఇతన్ని చంపేసి మోషేని వేడుకొని మోషే చెప్పినట్టు వింటారు. అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి. కనుక ఫరో ఏం చేసి మోషే అహరోనును పిలిపించి, అయ్యా మీ దేవుని వేడుకోనండి, ఈ కప్పను పంపించేయండి, ఈ బాధ నుంచి మమ్మల్ని తప్పించండి, నీ చెప్పినట్టే నేను ఈ ప్రజల్ని పోనిస్తానని చెప్పి మాట ఇచ్చాడు. మోషే సరే రేపు నేను వేడుకుంటాను, ఈ కప్పలన్నీ కూడా రేపు వెళ్ళిపోతాయని చెప్పని మరుసటి రోజు మోషే దేవుని వేడుకున్నాడు. దేవుడు కూడా మోషే ప్రార్థన ఆలకించాడు. ఆలకించి ఆ కప్పలన్నీ ఎక్కడికక్కడ చచ్చిపోయేటట్టు చేశాడు. ఇళ్లలో కప్పలు ఇళ్లలో చచ్చిపోయినాయి, పడగదిలో ఉన్న కప్పలు పడగదిలో చచ్చిపోయినాయి, పొయ్యి దగ్గర ఉండే కప్పలు పొయ్యి దగ్గర చచ్చిపోయినాయి, పిండి బిస్కే తొట్లలో ఉండే కప్పలు పిండి బిస్కే అక్కడే చచ్చిపోయినాయి. అంటే ఎక్కడ ఉన్న కప్పలు ఊపిరి అక్కడే తీసేశాడు. ఇంక అక్కడి నుంచి కదిలే పరిస్థితులే. ఇప్పుడు ఐగుప్తులు ఏం చేయాలి? వారి పడగదిలో, వారి ఇంట్లో, వారి పొయ్యి దగ్గర, వారి పిండి బిస్కెట్ తోటి దగ్గర అంత కప్పలే చచ్చిపోయి ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటిని బయటికి పోగు చేయాలి, వాటన్నిటిని ఊడ్చి ఏరి ఒక దగ్గర వెయ్యాలి. పొలాల్లో ఉండే కప్పలు పొలాల్లో ఒక దగ్గర కుప్ప వేయాలి. ఎక్కడెక్కడ బయట, ఆరు బయట, పొలాల్లో, తోటల్లో, ఇంట్లో ఉన్న కప్పలన్నింటినీ బయట ఒక దగ్గర పోగేయాలి. పోగేసుకుంటున్నారు. పోగేసిన తర్వాత అవి చచ్చిపోయిన తర్వాత ఏమవుతాయి? కుళ్ళిపోతాయి. కుళ్ళిపోయిన తర్వాత కంపు కొట్టింది ఆ దేశం అంతా. చూడండి ఆ మాట 13వ వచనం చదువుతున్నాను. యెహోవా మోషే మాట చొప్పున చేసిన గనుక ఎండలోనేమి, వెలుపలనేమి, పొలముల్లోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయం కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అవి కప్పలు బ్రతికి ఉన్నప్పుడు, వీళ్ళ మీద గెంతుతూ ఉన్నప్పుడు, ఇల్లంతా తిరుగుతూ ఉన్నప్పుడు అసహ్యం అనిపించింది. మోషేని శరణ వేడుకున్నాడు. నీ దేవునికి ప్రార్థన చేసి కప్పల్ని తొలగించమన్నాడు. దేవుడు వాటిని చంపేశాడు మోషే ప్రార్థన ఆలకించి. ఐగుప్తులు వాటన్నిటి పోగు చేసి వెలుపల పోగులేశారు. అవి కుళ్ళిపోయి వాసన వస్తూ ఉన్నాయి, కంపు కొడుతూ ఉంది కదా. ఇప్పుడు ఆ కంపులో ఫరోకి ఉపశమనం కలిగిందట. అది ప్రత్యేకమైన విషయం. కప్పలు బ్రతికి ఉండి అప్పుడు కంపు లేదు, అవి గెంతుతున్నాయి అంతే. ఇల్లంతా, పడగదంతా, పొయ్యి దగ్గర, పిండి బిస్కెట్ తొట్టి దగ్గర అంతా గెంతుతున్నాయి, అంతా తిరుగుతున్నాయి అంతే. కంపు రావడంలే. అప్పుడు మాత్రం ఓర్చుకోలేకపోయినాడు, అవి పోవాలనుకున్నాడు. ఇప్పుడు అవన్నీ చచ్చిపోయి వాటన్నింటినీ పోగు చేసి ఇప్పుడు ఇంట్లలో లేవు, పడగదిలో లేవు, పోయి హాయిగా పడుకోవచ్చు. కానీ అవి బయట వేసిన కప్పలు అవి చనిపోయినాయి కనుక కుళ్ళిపోయి కంపు కొడుతూ ఉన్నాయి. ఆ కంపు దేశమంతా వచ్చింది, ఆ భూమి అంతా కంపు కొట్టిన అంటున్నాడు అక్కడ. అంటే ఐగుప్తు దేశం అంతా కంపే, దుర్వాసన. నువ్వు ఇంట్లోకి వెళ్ళినా దుర్వాసనే, పడగదిలోకి వెళ్ళినా దుర్వాసనే. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంది? ఉపశమనం కలిగిందంట ఫరోకి. అంటే కంపు కూడా ఇంపైపోయింది ఫరోకి. అందుకనే ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటనంటే, కంపు ఫరోకి ఇంపైనట్లుగా తినని మాంసపు మందులు నీవేళ తిందువు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మరలా అంశాన్ని చెబుతున్నాను. కంపు ఫరోకు ఇంపైనట్లుగా నీవు తినని మాంసపు మందులు నీవేళ తిందువు. ఎందుకు నేను ఈ యొక్క అంశాన్ని పెట్టానంటే, ఈ కప్పలు కుళ్ళిపోయి, పోగు చేయబడిన కప్పలు కుళ్ళిపోయినాయి, దేశమంతా కంపు కొడతా ఉంది.
ఫరోకి ఇంపుగా ఉంది, ఉపశమనము కలిగెను. హాయిగా కంపులో ఉన్నాడేమో, అబ్బా ఈ బతికున్న కప్పలన్నీ పోయినాయి, ఇప్పుడు పడగదులు లేవు, ఇంట్లో లేవు అని హాయిగా ఉంది అనుకుంటున్నాడు. కంపు సంగతి మర్చిపోతున్నాడు. కంపును భరిస్తున్నాడు కానీ కప్పలను భరించలేని వాడయ్యాడు ఫరో. అట్లాగే చాలామంది కంపుని ఇంపుగా చేసుకుని జీవిస్తూ ఉంటారు. ఈ ఫరో ఏ రీతిగా కప్పల కంపును ఇంపుగా భావించి ఉపశమనం కలిగినట్లుగా ఏ రీతిగా సేదతీరుతున్నాడో ఆ రీతిగానే చాలామంది ప్రజలు వారు తినని మాంసాహారులు శాకాహారులు అందరినీ కలిపి, అంటే మాంసాహారులు అన్ని మాంసాలు తినరు కదా. ఉదాహరణకి కోడి పొట్టేలు తినేవారు కూడా కొంతమంది కోడి తింటారు, పొట్టేలు తినరు. కొంతమంది మాంసం తింటారు, కొంతమంది కోడి తినరు. కొంతమంది చేపలు కోడి మాంసం అన్ని తింటారు కానీ పందులు తినరు, ఆవు తినరు. ఆవు తినేవారు పంది తినరు, పంది తినేవారు ఆవు తినరు. ఇట్లా అన్ని మాంసాహారులు కూడా తినరు కదా. కాబట్టి తినని మాంసం నుంచి మందులు తయారు చేస్తారు వైద్యులు, శాస్త్రజ్ఞులు. జబ్బు పడినప్పుడు ఆరోగ్యం కోసం ఇప్పుడు వాటిని కూడా తినాల్సి వస్తారు. అది అర్థం కాదు. అని ఈ మందు ఎక్కడి నుంచి వచ్చింది, నేను అసహించుకునేటటువంటి ఈ పిల్లి మాంసం నుంచి వచ్చింది, నేను అసహించుకునే పంది మాంసం నుంచి వచ్చింది, నేను అసహించుకునే ఆవు మాంసంలో నుంచి వచ్చింది. కాబట్టి నేను ఆ మాంసం తిన్న కాబట్టి వాటి మందులు కూడా నేను తిన్నని చెప్పి అనుకోవాలిగా. తినరు. మాంసం అయితే తినరు కానీ మందులు అయితే తింటారు, వాటిలోంచి వచ్చిన మాంసం. ఉదాహరణకి నేను కొన్ని చెబుతాను. ఆస్మా మందులు, ఆస్మా జబ్బు ఉన్న వాళ్ళకి ఆ మందులు దేంతో తయారు చేస్తారో తెలుసా? పిల్లులు పందుల యొక్క అడ్రినల్ గ్రంథిలోని తయారు చేస్తారట. ఆస్మాకు సంబంధించిన మందులు పిల్లులు పందుల యొక్క అడ్రినల్ గ్రంథిలో నుంచి ఆ ఆస్మాకు సంబంధించిన మందులు తయారు చేస్తారు. ఇప్పుడు చాలామంది పిల్లులు పందులు తినరు, కానీ వాటి యొక్క అడ్రినల్ గ్రంథుల నుంచి తయారు చేసిన ఆస్మా మందులు మాత్రం వీరికి ఆస్మా వచ్చినప్పుడు, ఆయాస వచ్చినప్పుడు వేసుకుంటారు. ఇప్పుడు ఈ కరోనా కల్లోలంలో కరోనా రోగులకి ఆస్మా ఉంటే ఇంకా డేంజర్. ఎందుకంటే ఊపిరితిత్తుల మీద పనిచేస్తారు ఎక్కువగా ఈ కరోనా. కాబట్టి వారికి ఖచ్చితంగా ఆస్మాకు సంబంధించిన మందులు వేయాలి. ఎక్కడి నుంచి తయారు చేస్తారు అవి? పిల్లుల యొక్క పందుల యొక్క అడ్రినల్ గ్రంథుల నుంచి తయారు చేస్తారు ఆ మందులు. ఖచ్చితంగా నువ్వు ఆ మాంసం తినని వాడివైనా, ఆ పిల్లి మాంసం పంది మాంసం అసహించుకునేవాడివైనా, నీకు ఆస్మా వచ్చినప్పుడు, నీకు కరోనా వచ్చినప్పుడు ఆ మందులు ఖచ్చితంగా నువ్వు చచ్చినట్టు వేసుకుంటావు. అందుకే అంటున్నాను, కంపు ఫరోకి ఇంపైనట్లుగా మనం అసహించుకునే మాంసంలో నుంచి తయారు చేయడం మందుల్ని మనం ఇంపుగా వేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆలోచన చేస్తున్నామా? అలాగే మరొక ఉదాహరణ, థైరాయిడ్ మందులు. థైరాయిడ్ వస్తుంది కొంతమందికి, దానికి సంబంధించిన మందులు పిల్లుల యొక్క థైరాయిడ్లో నుంచి, పిల్లులకి థైరాయిడ్ గ్రంథి ఉంటుంది, పిల్లుల థైరాయిడ్ గ్రంథిలోంచి మనకు థైరాయిడ్ యొక్క మందులు తయారు చేస్తారు. పిల్లులు తినము, పిల్లులు తినేవాళ్ళు కూడా థైరాయిడ్ గ్రంథి తీసి పక్కన పెడతారు. పిల్లులు తినేవాళ్ళు కూడా అడ్రినల్ గ్రంథి, ఆ పందులు తినేవాళ్ళు కూడా అడ్రినల్ గ్రంథి తీసి పక్కన పడేస్తారు. మనం కోడి తినేవాళ్ళు ఎట్లా పేగులు అవి తీసేస్తామో అట్లా తీసేస్తారు. కానీ అసహించుకుని ఆ గ్రంథిలో నుంచి తయారు చేయడం మందులు కూడా తినాల్సిన పరిస్థితి. అలాగే మరొకటి, షుగర్ రోగులకి ఇన్సులిన్ తయారు చేస్తారు కదా, ఇన్సులిన్ మందులు తయారు చేస్తారు. అవి ఎక్కడ చేస్తారంటే పిల్లులు పందుల యొక్క పోంకియాట్రిక్ అనే గ్రంథిలోంచి తయారు చేస్తారు. పిల్లులు పందులు తినకపోయినా తినేవాళ్ళు కూడా వాటిలో తీసివేసే పోంట్రియాక్ అనే గ్రంథిలో నుంచి వాటికి సంబంధించి ఇన్సులిన్ మందులు తయారు చేసి వేసుకోవడం జరుగుతుంది. మరొక ఉదాహరణ కూడా పోలియో వ్యాక్సిన్. పోలియో వ్యాక్సిన్ దేంతో తయారు చేస్తారంటే కోతుల కిడ్నీల్లో నుంచి చేస్తారండి. కోతుల కిడ్నీల్లో నుంచి పోలియోకి సంబంధించిన వ్యాక్సిన్ తయారు చేస్తారు. మనం బిడ్డలకి అందరికీ పోలియో వ్యాక్సిన్ వేయించాం. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? కోతుల కిడ్నీల్లో నుంచి తయారు చేయబడిన మందులు వేయించాం బిడ్డలకి. మనం వాటి మాంసం ఏమో తినాం. చివరిగా మరొక విషయం, మలేరియా వ్యాక్సిన్ ఎక్కడి నుంచి వస్తుంది? మలేరియా వ్యాక్సిన్ ఆవు యొక్క మాయ ఉంటుంది కదా, ఆవు ఈనినప్పుడు మాయ అనేది వస్తుంది. ఆ మాయలో నుంచి ఆ వ్యాక్సిన్ తయారు చేస్తారు మలేరియాకి. ఆ మందులు తయారు చేసి ఆ మందులు వేసుకుంటారు మలేరియా జబ్బులు వచ్చినప్పుడు.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కప్పల కంపు ఫరోకి ఇంపుగా ఉన్న రీతిగా ఈ దినాల్లో చాలామందికి తాము అసహించుకునేటటువంటి మాంసం, తినే మాంసంలో నుంచి కూడా అసహించుకునేటటువంటి ఆ గ్రంథుల్లో నుంచి, ఆ థైరాయిడ్లో నుంచి, ఆ యొక్క పారవేసేటటువంటి మాంసం నుంచి తయారు చేయబడిన మందుల్ని మనం రోగులమైనప్పుడు ఇంపుగా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తాం. కాబట్టి అవసరాన్ని బట్టి మన యొక్క వ్యవహారం ఉంటూ ఉంది. ఫరో యొక్క వ్యవహారం కూడా అలాగే ఉంది. బాధ ఉన్నప్పుడు మోషే ఏమో ప్రార్థనగా చేయాలి, బాధపోయినప్పుడేమో మోషే ప్రజల్ని బాధించాలి. ఇది 3వ సూచక్రియ. తర్వాత 4వది. 3వ సూచక్రియ అయిన తర్వాత కూడా ఫరో మాట ఇచ్చి నెరవేర్చుకోలేదు. దేవుడు తర్వాత మోషేతో చెప్పాడు, పంపించాడు. మోషే ఫరో దగ్గరికి వెళ్ళి 16వ వచనం, అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశం అందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. పేలు అంటే ఫుట్ నోట్లు మిన్నల్లి అని అన్నాడు. సరే, మిన్నల్లి అంటే మనం నల్లి అనుకుందాం. నల్లులు పూర్వకాలం మంది ఉండేవి. ఇప్పుడు పిల్లలకు తెలియదు కానీ మా చిన్నతనంలో నేను చూసాం. అప్పుడు నవారు మంచాలు, నొలక మంచాలు ఉండేవి. వాటికి నల్లులు ఉంటే, సినిమా హాల్లో కూడా నల్లులు ఉండేవి. వాటికి నొలక మంచాలకి నల్లులు ఉంటే అవి పగటిపూట ఎండలో వేసి, తిరగదిప్పి వేసి, వేడి నీళ్ళు బాగా వాటి మీద పోసి ఆ తర్వాత ఇట్లా ఎదిరిస్తే నల్లులు పడేది. వాటిని కాళ్ళతో తొక్కి చంపేవాడు. నవారు మంచాలు కూడా అట్లాగే. ఆ నల్లులు ఉండే ఇళ్ళకి అన్నిటి గోడలకి ఎర్రటి సారలు ఉంటాయి. ఎందుకంటే నల్లి గోడ మీద పడతాను ఇట్ట అంటాం, ఆ రక్తపు సారలు పడతాయి. తెల్లారి లేసలు నిద్రపోయి లేసి మన బనీనంతా కూడా రక్తపు మరకలు ఉండేవి నల్లులున్న కాలంలో. సినిమా హాల్లో కూడా నల్లులు ఉండేవి. వాడు కూర్చుంటే కుర్చీలో కూర్చుని ఇట్ట అంటా చూసేవాళ్ళం సినిమా. ఎందుకంటే నల్లులు, మిన్నల్లి లేదా పేలు ఏదో అనుకుందాం. ఈ 4వ తెగులు ఏమిటంటే పేలు అన్నాడు. మోషే అహరోనుల కర్రను ఆ యొక్క ఐగుప్తు ధూళి మీద కొట్టినప్పుడు ధూళి ఎక్కడ ఉందో దేశం అంతా ధూళి ఉంటుంది. ధూళి మొత్తం పేలు అయిపోయినాయి లేదా నల్లులు అయిపోయినాయి అనుకున్నాం. అవి మనుషుల మీద జంతువుల మీద వచ్చి బాధించేటట్టు పేలైనాయి. అప్పుడు ఫరో తన మంత్రజ్ఞ కూడా పిలిపించేయమన్నాడు. వారు ప్రయత్నం చేశారు కానీ వారి వల్ల కాదు. కర్రలు తిప్పుతున్నారు, ఏదో మంత్రోచ్చారణ చేస్తున్నారు, అట చేస్తున్నారు, ఇటు చేస్తున్నారు, ఏమీ కాల, వారి వల్ల కాల. ఒక్క పేలును కూడా వారు పుట్టించలే, ఒక్క మిన్నలను కూడా పుట్టించలేకపోయారు. వారి యొక్క ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత, అలసిపోయిన తర్వాత వారు ఒప్పుకున్న విషయం ఏమిటనంటే 8వ అధ్యాయం 19వ వచనం, శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పారు. అయ్యా, మోషే చేసిన ఈ సూచక్రియ దేవుని శక్తి వలన చేశాడయ్యా. మేమైతే దయ్యపు శక్తి వలన చేశాము, ఇప్పటి వరకు కొన్ని ఇది చేయలేకపోయాము, ఇది మా వల్ల కాదు. దయ్యపు శక్తి వలన ఈ కార్యం చేయలేము, దేవుని శక్తి వలన ఈ కార్యం చేయగలిగేది అని వారు ఒప్పుకున్నారు. ఐగుప్తు మంత్రగాళ్ళు ఒప్పుకున్న సత్యాన్ని ఫరో ఒప్పుకోలేకపోతున్నాడు. ఈ పేలు, ఈ నల్లులన్నీ కూడా మనుషులందరి మీద, జంతువులందరి మీద చేరి బాధిస్తూ ఉన్నాయి. తలలో పేలుంటేనే ఇంకా గీరుకుంటూ ఉంటారు, ఇంక నా తీరికుండదు. ఆ తల నిండా పేలున్నాయనుకోండి, గీరుకోవడమే, దూకోవడమే. ఇక ఎద్దులకి బండికి ఎద్దులు కట్టి ఎద్దుకి పేలున్నాయనుకోండి, అవి ఏం చేస్తా, సాఫీగా పోతుందా? ఎక్కడో దగ్గర చెట్టుకు పోయి రాసుకుంటుంది ఆ జిలకి. అట్లాగే దున్నతా ఉన్నాం పొలంలో, ఆ పశువులకి పేలు బాధిస్తూ ఉన్నాయి, తోక తట్టిసరుతాయి, అట్టిసరుతాయి. ఎక్కడికొక తిరిగి బండకో చెట్టుకో పోయి వీపు రుద్దుకొని రాసుకోవాలనుకుంటాయి, తిన్నగా సేద్యం చెయ్యవు. అలాగే పొట్టేళ్ళు, గొర్రెలు, మేకలు, మేకపోతులు కూడా అవి తిన్నగా మెయ్యవు. ఎట్టంటే అట్టు వెళ్ళిపోయి ఏ చెట్టు కంటే ఆ చెట్టు తన వీపుని, తన శరీరాన్ని రుద్దుకుంటానే ఉంటాయి. జిలపాపం ఏం చేస్తాయి? రుద్దుకొని గాయాలు అవుతాయి, రక్తం పడతాయి. ఈ రీతిగా పశువులు, జంతువులు అన్నీ బాధపడుతూ ఉంటే మనుషులు, దేశం అంతా నల్లులు పేలైనప్పుడు ఇక మనుషులు వాటి వలన వాళ్ళ తలంతా, వారి శరీరం అంతా నల్లు పేలు. ఎంత బాధ, మిక్కిలి బాధ. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి సత్యం ఏంటంటే ఇది దైవశక్తి అన్నాడు.
దానికి 2వ నంబర్ వేసి ఫుట్ నోట్లు ఏమన్నాడంటే దేవుని వ్రేలు అన్నాడు. దేవుని వ్రేలు అని ఫుట్ నోట్లో పెట్టాడు. మంత్రజ్ఞులేమో దేవుని శక్తి ఇది అన్నారు. అయితే ఇక్కడ నేను చెప్పబోయే సత్యం ఏమిటంటే లూకా సువార్త 11వ అధ్యాయం 20వ వచనం చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. యేసు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి యేసు ప్రభు యొక్క కార్యాలను వారు సందేహించి దయ్యముల యొక్క అధిపతి బయల్జెబూలు వలన ఈయన చేస్తున్నాడు యొక్క కార్యాలను అంటే దానికి జవాబుగా యేసు ప్రభు ఏమంటున్నాడంటే 20వ వచనంలో లూకా సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. నేను దేవుని వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. నేను దేవుని వ్రేలుతో దయ్యమును వెళ్ళగొడుతున్నాను యేసు ప్రభు అక్కడ చెప్పాడు. అంటే దేవుని వ్రేలుతో అంటే ఎట్లా? దానికి వ్యాఖ్యానాలు చేసినటువంటి విధానాలు చాలామంది వ్యాఖ్యానాలు చేశారు. వేలు అంటే వేలుగానే, లేదంటే దేవుడు స్పర్శించి స్పృశించి ఆయన తాకి, ఇట్లా రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. అవన్నీ కూడా వ్యాఖ్యానుసారమే కానీ వాక్యానుసారము కాదు. జాగ్రత్తగా గమనించండి. వ్యాఖ్యానుసారము వేరు, వాక్యానుసారము వేరు. వ్యాఖ్యానుసారము అంటే బైబిల్లో ఉన్న మాటను చదివి మన యొక్క తలంపులు, మన యొక్క ఊహలు జోడించి వ్యాఖ్యానించడం, దాన్ని విశదీకరించి ఏదో చెప్పడం అన్నమాట. అది వ్యాఖ్యానుసారం. ఒక్కోసారి అది కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. వాక్యానుసారము అంటే అక్కడ చదివినటువంటి వాక్యానికి మరొక చోట దేవుని యొక్క వాక్యాన్ని ఆధారముగా చూపించడం, అది వాక్యానుసారం. ఇప్పుడు నేను వ్యాఖ్యానుసారం చెప్పడం లేదు, మొదటి నుంచి కూడా నేను వాక్యానుసారమే నేను చెప్తుంటాను కదా. తరతరాలుగా వేధిస్తున్న జటిలమైనటువంటి ప్రశ్నలకు బైబుల్ సమాధానాలు మీకు నేను చెప్పే బోధలో మీకు కనబడతాయి అని చెబుతున్నాను. ఆ రీతిగా చెబుతున్నాను. ప్రతి దానికి నేను మీకు వాక్యమును ఆధారం చేసి సమాధానం చెబుతూ ఉన్నాను. ఇక్కడ కూడా దేవుని శక్తి అనే దానికి ఫుట్ నోట్లో దేవుని వ్రేలు అని ఉంటే దాన్ని తీసుకెళ్లి లూకా సువార్త 11వ అధ్యాయం 20వ వచనానికి ఎందుకు జోడించాను? అక్కడ యేసు ప్రభు దేవుని వ్రేలుతో నేను దయ్యాన్ని వెలగొడుతున్నాను అన్నాడు. అది అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ ఇది మనం దీన్ని జోడించుకుంటే మనకు అర్థమవుతుంది. దేవుని వ్రేలు అని యేసు ప్రభు ఎందుకన్నాడంటే దేవుని శక్తి చేత దయ్యములను నేను వెళ్ళగొడుచున్నాను అన్నాడు. అది ఈ 2 మాటలు మనం కలుపుకుంటే మనకు సత్యం అర్థమైపోతుంది కదా. అది వాక్యానుసారం అవుతుంది, వ్యాఖ్యానుసారం కాదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని శక్తి చేత దయ్యములు వెళ్ళగొట్టడం కానీ ఇక్కడ ఈ అద్భుత కార్యాలు కానీ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో మరలా ఫరో మోషే దగ్గరికి వచ్చి బ్రతిలాడుకుంటే సరే అని చెప్పి మోషే దేవుని వేడుకుంటాడు. వేడుకున్న తర్వాత దేవుడు ఆ యొక్క పేలన్నిటిని కూడా తొలగిస్తాడు. మరలా ఫరో హృదయం కఠినమవుతుంది, పంపించడు. మరలా దేవుడు మోషేని ఫరో దగ్గర పంపించి ఈ రీతిగా చెప్పిస్తున్నాడు 21వ వచనంలో, నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదకి, నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి, నీ ఇళ్లలోనికి ఈగల గుంపును పంపెదను. ఐగుప్తీయుల ఇండ్లను, వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండి ఉండును. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఈ దినమున నేను నా ప్రజలను నివసించుచున్న గోషెను దేశమును వినాయించేదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి నేను వేరు చేయుదును. మోషేతో చెప్పాడు. మోషే వెళ్ళి ఫరోకి చెప్పాడు. అయినా ఫరో వినలేదు. దేవుడు చెప్పిన కార్యం జరిగించాడు. ఈగలు వచ్చేసాయి. ఇప్పుడు ఈ 8వ అధ్యాయంలో 3వ తెగులు ఏమిటి? 3వ తెగులు ఏమిటి? కప్పలు. 4వ తెగులు ఏమిటి? పేలు. 5వ తెగులు ఏమిటి? ఈగలు. కప్పలు, పేలు, ఈగలు 8వ అధ్యాయంలో. అంటే 3, 4, 5 తెగుళ్ళు. ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళలో 3, 4, 5 తెగుళ్ళు అవి. ఇప్పుడు 5వ తెగులు కప్పలు. ఈ తెగులు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఫరో, ఈ ఈగలు నీ ప్రజలు ఉన్న ప్రాంతంలోనే ఉంటాయి. నా ప్రజలు ఉన్నారే గోషెను ప్రాంతం, ఆ ప్రాంతంలోనికి వెళ్ళవు. నా ప్రజల దగ్గరికి కాదు, అసలు నా ప్రజలు ఉండే ప్రాంతం, ఆ ప్రాంతంలోనికే వెళ్ళవు ఈగలు. ఈగలకు తెలుసు నా ప్రజలు ఎక్కడున్నారో, నీ ప్రజలు ఎక్కడున్నారో, నా ప్రజలు ఎవరో, నీ ప్రజలు ఎవరో ఈగలకు తెలుసు.
కాబట్టి అవి నా ప్రజలు ఉండేటటువంటి ఆ గోషణ ప్రాంతంలోకి వెళ్ళవు, నువ్వు కావాల్సింటే గమనించుకో, ఒక్క ఈగ కూడా అక్కడికి వెళ్ళదు అని దేవుడు చెప్పాడు. నేను ఆ ప్రదేశాన్ని మినహాయిస్తున్నాను. అది వరకున్న తెగులకి ప్రజలు మినహాయించాడు, ఇప్పుడు ఆ ప్రదేశాన్ని మినహాయిస్తున్నాడు. ఈగలు వచ్చాయి, ఎక్కడ పట్టినా ఈగలే. మనకి ఏదన్నా ఒక కురుపు వచ్చి ఈగలు వాళ్తుంటే తోలుకుంటా ఉంటాం. ఇప్పుడు బాధించే ఈగలు ఇవి. అవి ముక్కులోకి వెళ్తాయి, చెవులోకి వెళ్తాయి, కంటిలోకి వెళ్తాయి, నోట్లోకి వెళ్తాయి. అవి వాలి కొట్టడం జరుగుతుంది. అలాంటి బాధించే ఈగలు వచ్చాయి. కొంచెం మంచి సైజే ఈగలు, మామూలుగా ఇంట్లో ఉండే ఈగలు కాదు, అవి బాధించే ఈగలు అన్నాడు. మనం బాధించే ఈగలు కొంచెం సైజు ఉంటాయి, శరీరం మీద వాలే అంటే మనం ఊరకుండా ఉంటాయి, కొట్టడం జరుగుతాయి. కాబట్టి బాధించే ఈగలు ఇప్పుడు ఐగుప్తు దేశం అంతా ఐగుప్తుల మీద పడి బాధిస్తూ ఉన్నాయి. కానీ ఇజ్రాయిల్, అదే దేశంలో ఉన్నట్టు ఇజ్రాయిల్ మాత్రం క్షేమంగా ఉన్నారు. 24వ వచనం, యెహోవా అలాగు చేసిన బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికిని అతని సేవకుల ఇళ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో దేవునికి బలి అర్పించిన వారితో చెప్పగా, అయ్యా ఈ దేశంలోనే మీ దేవునికి బలి అర్పించడని చెప్పాడు. కొంచెం దిగాడు 5వ తెగులకి. కానీ మోషే ఏమంటున్నాడంటే, మేము ఈ దేశంలో బలి అర్పించము, ఎందుకంటే మేము అర్పించే బలి మీకు హేయమైనటువంటివి, కనుక వాళ్ళు మమ్మల్ని రాళ్ళు తీసుకుని చంపుతారు, ఆ ప్రమాదం ఉంది. కాబట్టి మీ దేశంలో మాత్రం మా దేవుని బలి అర్పించాం, మేము అరణ్యంలోకి వెళ్ళాల్సిందే, 3 దినాల ప్రయాణం వెళ్ళాల్సిందే అని ఖచ్చితంగా చెప్పాడు. అప్పుడు సరే పంపిస్తాను కానీ ఎక్కువ దూరం వెళ్ళొద్దు అంటాడు. అప్పుడు మరలా మీరు వెళ్ళి దేవుని వేడుకుని అయ్యా అంటే మరలా మోషే వెళ్ళి ఫరో మాట విని మరి దేవుని వేడుకుంటాడు. దేవుని వేడుకుంటే అప్పుడు దేవుడు కూడా ఆ కార్యం జరిగిస్తాడు. చూడండి 30వ వచనం చదువుతున్నాను. ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకునేను మోషే. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయాను, ఒక్కటి ఏనును నిలువలేదు. అయితే ఫరో ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయను. మూర్ఖుడు, కఠినమైన హృదయం కలిగిన వాడు, మాట చెబుతాడు తప్పిపోతాడు. రాజు మరలా కంపుని ఇంపుగా ఆస్వాదించేవాడు, మాట ఇచ్చి తప్పిపోయేవాడు, కష్టం వచ్చినప్పుడు కాళ్ళు బేరము, కష్టం తొలగిపోయినప్పుడు కఠినమైనటువంటి మాటలు, అలాంటి వాడు. ఈ యొక్క 5వ తెగులు ఈగలు బాధించినా కూడా మోషేని బతిలాడుకుంటే, వారు ప్రార్థన చేస్తే మరలా ఒక్క ఏ కూడా లేకుండా తొలగిపోతే మరలా ఉపశమనం కలిగి ఆయన క్షేమంలో ఆయన మరలా నేను పోనీయను అంటాడు. అందుకని దేవుడు ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయంలో అంటాడు, నీ కానీ నీవు నా మాట విననని నీవు అంటివి, నా మాట వినకపోవటయే నీకు బాల్యం నుండి వాడుకంటాడు. మనం క్షేమకాలంలో దేవుని మాట వినలా, ఇప్పుడు క్షేమం తొలగిపోయింది, కరోనా భయం వచ్చేసింది. ఇప్పుడు అంటాం, అయ్యా నీ మాట వింటామయ్యా, ఈ మరణ భయం తొలగించు, ఈ కరోనాను తొలగించు, ఇక నుంచి నేను బుద్ధిగా ఉంటానని ఎంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు, ఎంతమంది దేవునికి మాట ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఈ కరోనా కాలం మారినారు. బైబిల్ చదవని వాళ్ళు చదువుతున్నారు, చదివే వాళ్ళు ఇంకా ఎక్కువగా చదువుతున్నారు, ప్రార్థన చేయని వారు ప్రార్థన ప్రారంభించారు, ప్రార్థన చేసేవారు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారు. క్రైస్తవులు, సేవకులు అందరూ కూడా ప్రత్యేకమైన రీతిలో దేవునికి మొక్కుబడులు చేసుకున్నారు. ప్రభువా ఇక నుంచి నీ తప్పు చేయను, ఇక నుంచి బుద్ధిగా ఉంటాను, ఈ కరోనా భయం తొలగించు, మనల్ని కాపాడు అని. అంటే క్షేమకరమైన దినములు ఎంత శ్రేష్టమైనవో మనకి ఇప్పుడు తెలుస్తా ఉంది. క్షేమకాలంలో దేవుడు మనతో మాట్లాడినాడు, హెచ్చరించినాడు, మనల్ని ప్రోత్సహించినాడు, మనల్ని గద్దించినాడు. ఏమి దేవుని మాట వినలా. ఎంతకాలం అని చూస్తాడు? మన పితల కాలం చెప్తూనే ఉన్నాడు, వినలా. దేవుడు ఏం చేశాడంటే ప్రపంచం మీద తెగులు రప్పించేశాడు. ఇప్పుడు ఆ తెగులు పోగొట్టాలంటే ఏం చేయాలి? దావీదు కాలంలో తెగులు వచ్చింది, 3 రోజులు తెగులు ఒప్పందం చేసుకున్నారు దేవుడు దావీదు. 1 రోజు తెగులకే 70,000 మంది చనిపోయినారు. దావీదు దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టాడు, అయ్యా పాపం చేసింది నేను కదా, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించు, ఈ అమాయక ప్రజలు ఏం చేసే వారిని శిక్షించొద్దు అన్నాడు. దేవుడు 2వ రోజు 3 రోజు తెగులు రానిలే, 1 రోజు తెగులుతో ఆపివేశాడు. ఆగిపోతుంది తెగులు.
మనం చేయాల్సింది చేయాలి. ప్రపంచ మానవ సమాజం చేయాల్సింది చేయాలి. పశ్చాత్తాపడాలి. వారు చేర్చుకున్నటువంటి దుష్టక్రియలు మానుకోవాలి. పాపమును విడిచిపెట్టాలి. దేవుని తట్టు తిరగాలి. దేవుడు ఎందుకు తీసేడు తెగులు? మన క్షేమం కోసమే తెగులు రప్పించాడు. మన మారు మనసు కొరకే, మన యొక్క ఆత్మీయ జీవితం కొరకే. మనం పాప జీవితాన్ని విడిచిపెట్టి ఆ పాపారాన్ని మనం తొలగించుకొని ప్రశాంతంగా జీవించాలనే దేవుడి యొక్క తెగులు రప్పించాడు. యోనా కాలంలో నీనే పట్టణానికి 40 దినాలు కేటాయించి 40 దినాల్లో నీవు శిక్షించబడబోతున్నావు అని హెచ్చరించాడు. వెంటనే సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని మందలో ఉన్న పశువుల వరకు ఉపవాసం ఉండి అది వరకు చేయొచ్చు వచ్చినటువంటి చెడు క్రియలు చేయకుండా మానుకొని దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేశారు. దేవుడు కూడా తెగులు రాకుండా, శిక్ష రాకుండా వాళ్ళు రక్షించినాడు. కనుక ప్రపంచ మానవ సమాజం ఎవరి జీవితాలు వారు పరీక్ష చేసుకోవాలి. ఎవరి తప్పులు వారు గ్రహించుకోవాలి. వారి జీవితంలోని తప్పులను విడిచిపెట్టాలి. మంచిగా జీవించడం, మనస్సాక్షి కలిగి జీవించడం అనుసరించాలి. దేవుడు తప్పకుండా తన కోపాన్ని తొలగించుకుంటాడు. ఈ కరోనాను తొలగిస్తాడు. మనకు క్షేమం ఇస్తాడు. ప్రభునందు ప్రియులారా, కప్పల కంపు ఫరోకి ఇంపుగా ఉండగా మనకు కంపుగా ఉన్నటువంటి పారవేసిన మాంసపు గ్రంథుల్లోంచి తయారు చేయబడిన మందుని మనం వాడుకుంటూ ఉండగా అవసరం వచ్చినప్పుడు ఒక రకం, అవసరం లేనప్పుడు మరొక రకం అన్నట్టుగా కాదు. క్షేమకాలంలో ఒక రకం, క్షేమం లేనప్పుడు మరొక రకంగా ఉండకూడదు. మనం అన్ని కాలాల్లో మనం దేవుని బిడ్డలుగా, మంచి వారముగా, మనస్సాక్షి కలిగి జీవించే వారముగా మనం కొనసాగాలి. అట్టి వారముగా తీర్మానం చేసుకుందాం. దేవుడు మనకు క్షేమిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అటు దీవెన, ఆశీర్వాదం, క్షేమము, కాపుదల మనకందరికీ దయచేయనుగాక. ఆమెన్. ఆమెన్.